నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం। నా పేరు మౌనిక। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ అరెస్టును ఖండించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు। మంచిర్యాల పట్టణం గాంధీ పార్క్ వద్ద నిరసన చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు। మంచిర్యాల కార్పొరేషన్ 39వ డివిజన్ బృందావన్ కాలనీలో పర్యటించిన అదనపు కలెక్టర్, మేయర్, డిప్యూటీ మేయర్। కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులు। ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేపట్టడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ పార్టీ నాయకులు। మంచిర్యాల జిల్లా లక్షటిపేట్ బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై నిరసన। భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ విద్యార్థుల ప్రజా సమస్యలపై పోరాడినందుకు కేంద్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మంచిర్యాల గాంధీ పార్క్లోని గాంధీ విగ్రహం వద్ద కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు। ఈ సందర్భంగా కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుముల నరేష్, కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ విషయంలో దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థుల ధర్నా కార్యక్రమం నిర్వహిస్తుండగా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడం సిగ్గుచేటు అని, విద్యార్థులకు అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడాన్ని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు। నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, లాఠీ చార్జీకి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుందని అన్నారు। ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుందని అన్నారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। గత కొన్ని నెలలుగా నీటు పరీక్ష పేపర్ లీకేజీపై జరుగుతున్న సమరంలో భాగంగా స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకొని మళ్ళీ రీషెడ్యూల్ ఇచ్చి ఎగ్జామ్ రాపించి ఇవ్వడంలో కావచ్చు, ఫస్ట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరూ కూడా మరి జంతర్ మంతర్ వద్ద మరి ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం శాంతియుతంగా మరి చేపట్టిన తరుణంలో మరి ఓర్వలేని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ విద్యార్థుల పైన ఘోరాతి ఘోరమైన లాఠీ చార్జ్ జరిపి ఒక్కొక్కరి తలలు బగలగొట్టి రక్తం కళ్ళ చూసి ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం। తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అదేవిధంగా దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల నుంచి కూడా చాలామంది విద్యార్థుల నీటి ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది। స్వయాన మీరే ఒప్పుకొని మరి మళ్ళీ రీషెడ్యూల్ ఇవ్వడం, మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం అనేది చాలా అమానుషం। ఎందుకు ఈ రకంగా జరిగింది అనేది ఇప్పటికి కూడా ఒక కమిటీ ద్వారా కావచ్చు, ఆ విద్యాశాఖ మంత్రిని కావచ్చు, దానికి సంబంధించిన అధికారులను కావచ్చు ప్రశ్నించిన పాపాన పోలేదు ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తూ, అదేవిధంగా మరి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపైన ఆ రకంగా కఠినంగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా నిన్నటి రోజున జరిగినటువంటి మా పార్లమెంటు గౌరవ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు కావచ్చు, మిగతా పార్టీలకు సంబంధించిన ప్రతిపక్ష నాయకులు, ఎంపీలు అందరు కలిసి నరేంద్ర మోడీ ఇంటి వద్ద శాంతియుతంగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం దేని ఉద్దేశం అంటే కేవలం విద్యార్థులను పైన లాఠీ చార్జ్ చేయడమే కాకుండా మరి వారందరినీ కూడా ఈరోజు భయప్రాంతులకు గురి చేయడమే కాకుండా చాలా మంది పైన కేసులు పెట్టడమే కావచ్చు, ఇవన్నిటిని చూసి తరించిపోయిన గౌరవ రాహుల్ గాంధీ గారిని కూడా నిన్న అమానుషంగా లాక్కపోయి మరి జైల్లో పెట్టడం జరిగింది। అంటే ప్రశ్నించే గొంతును కూడా ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ప్రశ్నించే గొంతును కూడా మీరు జైల్లో పెట్టడం, ముఖ్యంగా విద్యార్థుల పైన కేసులు పెట్టిన ప్రభుత్వం కావచ్చు, విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేసిన ప్రభుత్వం కావచ్చు ఎప్పుడు కూడా బాగుపడిన సందర్భాలు లేవు। జరగబోయే ఎన్నికల్లో కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా అదే రకమైన శిక్ష మరి రైతులు కావచ్చు,
విద్యార్థులు కావచ్చు అందరూ కూడా ముక్కుమూడిగా ప్రతి రాష్ట్రంలో ఉన్న మీ ఎంపీలందరినీ కూడా ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మేము అందరం డిమాండ్ చేసేది ఏంటంటే నీట్ ఎగ్జామ్కు సంబంధించిన మన విద్యాశాఖ మంత్రి ఎవరెవరైతే ఉన్నారో ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా విద్యార్థుల పైన అమానుషంగా లాఠీ చార్జ్ ద్వారా వాళ్ళ రక్తం కళ్ళ చూసి వాళ్ళమైన అనవసరమైన కేసులు పెట్టిన కేంద్ర హోంశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలి. స్వయంగా ప్రధానమంత్రి నీట్ ఎగ్జామ్ లో పొరపాటు జరిగిందని ఒప్పుకున్నారు కాబట్టి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి కూడా రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు జరిపిస్తే అప్పుడు వాస్తవంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ప్రజలందరూ కూడా నిర్ణయించి అప్పుడు విద్యార్థుల భవిష్యత్తును కూడా మరి చక్కదిద్దే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ రకమైన చర్య పద్ధతి కాదు. ఇలాంటి గొంతు నొక్కే కార్యక్రమాలు ముందు ముందు భవిష్యత్తులో మీరు చేసినట్టయితే ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. మరి యొక్క మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు, సురేఖ మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మరి బీజేపీ ప్రభుత్వం ఉన్న సందర్భంలో నీట్ పరీక్ష లీక్ అవడంలో తీవ్రంగా వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు ఎవరైతే మరి నీట్ ఎగ్జామ్ రాసి మరి క్షోభిస్తున్నారో మరి వాళ్ళ సంఘాలు కావచ్చు, యువత కావచ్చు, ఈరోజు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్ద కేంద్ర విద్యాశాఖ మంత్రి మరి రాజీనామా చేయాల ఉద్దేశంతో గత 20 రోజులుగా సోను వాంచుక్ గారు నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో వారికి మద్దతుగా విద్యార్థి సంఘాలు కావచ్చు, ఒకవైపు మరి విద్యావేత్తలు కావచ్చు, మరి మరోవైపు మా కాంగ్రెస్ పార్టీ కావచ్చు వారికి మద్దతుగా నిలిచిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే మరి మోడీ గారి ప్రభుత్వం ఈరోజు మొండి వైఖరి వహిస్తూ గత 3 రోజులుగా లాఠీలు జలిపిస్తూ మరి ఏ తప్పు చేశారని చెప్పేసి వారి మీద ఈరోజు మరి ఏదైతే గ్యాస్ టీయలు కూడా ప్రయోగిస్తున్నాం మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో మరి ముఖ్యంగా ప్రజాస్వామ్యం మరి బతికున్నదని చెప్పేసి ఉందని కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉండే, కానీ ఇప్పుడు ఎవరు కూడా చిన్న కార్యక్రమాలు చేసినా కూడా, ఎవరు నిరసన కార్యక్రమాలు చేసినా కూడా దాంట్లో మరి శాంతియుతంగా చేసినా కూడా ఈరోజు లారీలు చూపించడం, వారిని తీవ్రంగా కొట్టడం చూస్తుంటే మరి తీవ్రంగా బాధిస్తుంది. ప్రతి ఒక్కరూ మరి పెద్ద ఎత్తున ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజులలో బీజేపీ ప్రభుత్వానికి మరి గడ్డుకాలం తప్పదు. ఎందుకంటే అణచివేసిన ఏ గవర్నమెంట్ కూడా మరి ఇక్కడ బతికి బట్టగట్టలేదు. గతంలో చూసుకున్నట్టయితే మరి బీజేపీ ప్రభుత్వం మేము విద్యార్థులకు కావచ్చు, ఇది యువతకు కావచ్చు మరి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తాం, నెలకు 2 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పేసి మరి బొల్లి మాటలు చెప్పి ఈరోజు కేంద్రంలో గవర్నమెంట్ రావడం జరిగింది. నీటి పరీక్షను కూడా మరి లీక్ చేయడంలో ఖచ్చితంగా బీజేపీ నాయకుల పాత్ర ఉందని చెప్పేసి అందరికీ తెలిసింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దొంగ నాటకాలు అందరికీ తెలుసు. అయినప్పటికీ వారు మొండి వైఖరి మరి వహిస్తూ ఈరోజు ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్పకుండా మరి దాడి వేస్తున్న సందర్భం ప్రజలందరూ గమనిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏదైతే ఇక్కడ స్థానిక బీజేపీ నాయకులు కూడా ఇక్కడ మంచిర్యాలలో కూడా చాలా మంది నీట్ ఎగ్జామ్ రాశారు, వారందరికీ కూడా సమాధానం చెప్పే అవసరం లేకపోతే బీజేపీ శ్రేణులు కూడా ఉంది. అయినప్పటికీ వారు ఈ యొక్క యువతను అడ్డం పెట్టుకొని మరి రాజకీయాలు చేస్తారు కదా, ఇదే యువతకు మరి ఈ రోజు మీరు ఏ సమాధానం చెప్తారో మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఎగ్జామ్ రాసి వారి ప్రతిభను కనబరుచుకొని ఉద్యోగాలు సంపాదించుకొని ఇంట్లో వాళ్ళని సుఖంగా ఉద్యోగం చేస్తూ పోయించాలని చెప్పేసి ఎన్నో కాళ్ళు కన్నటువంటి మరి ఈ రోజు మన నిరుద్యోగులకు మరి కళ్ళలుగానే మరి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి కేంద్ర ధర్మేంద్ర ప్రధాన్ గారిని వెంటనే రాజీనామా చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న రాహుల్ గాంధీ గారిని కావచ్చు, మా ప్రియాంక గాంధీ గారిని కావచ్చు, మరి ప్రతిపక్ష నాయకులను చూడకుండా వారిని ఈడ్చికెళ్లి మరి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం మన ప్రజాస్వామ్యంలో మరి ప్రశ్నిస్తే ఈ విధంగా చేస్తామని చెప్పేసి మేము అడుగుతున్నాం. దానికి నిరసనగా ఈరోజు గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ ప్రేమ్సాగర్ గారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున కార్పొరేటర్లు కావచ్చు, మా యువత కావచ్చు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ కావచ్చు, మా పార్టీ శ్రేణులు, మహిళలు, విద్యార్థులు అందరితో పెద్ద ఎత్తున గాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ మరి రాబోయే రోజుల్లో బీజేపీకి గడ్డుకాలం తప్పని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తూ వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 39వ డివిజన్ కార్పొరేటర్ పూదరి సునీత ప్రభాకర్ ఆధ్వర్యంలో బృందావన్ కాలనీలో మంచిర్యాల డిప్యూటీ కలెక్టర్ చంద్రయ్య, మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్యలు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ పూదరి సునీత ప్రభాకర్ డివిజన్లోని సమస్యలను వివరించడం జరిగింది. డిప్యూటీ కలెక్టర్ చంద్రయ్య, మేయర్, డిప్యూటీ మేయర్లు కాలనీ వాసులతో మాట్లాడుతూ సమస్యలను తెలుసుకున్నారు. పోచమ్మ చెరువు, మత్తడి కాలువను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా 39వ డివిజన్ కార్పొరేటర్ పూదరి సునీత ప్రభాకర్ మాట్లాడుతూ మత్తడి కాలువ కబ్జాకు గురికాకుండా చూడాలని ఇరిగేషన్ అధికారులకు సూచించాలని తెలిపారు. కాలనీలో సీతారామ కాలనీ నుండి వాసుదేవ కాలనీ వరకు డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మున్సిపల్ ఇంజనీర్ సిబ్బంది, 39వ డివిజన్ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
ఈరోజు 39వ డివిజన్లో మంచిర్యాల జిల్లా డిప్యూటీ కలెక్టర్ చంద్రయ్య గారు, అదేవిధంగా మంచిర్యాల మేయర్ ధరణి మధుకర్ గారు, డిప్యూటీ మేయర్ కళ్యాణమ్మ మహేష్ గారు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూజ తిరుపతి గారు మా 39వ డివిజన్లో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా ఈ పోచమ్మ చెరువు మత్తడి కాలువ నుండి వచ్చే వాటరు సీతారామ కాలనీ, బృందావన కాలనీలో వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని కాలనీలో వాటర్ వస్తాయనే ఉద్దేశంతో ముందస్తు చర్యల కోసమని రావడం జరిగింది. వారికి ఈ 39వ డివిజన్లో ఉన్న సమస్యలను కూడా వారికి దృష్టికి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అమలువాడ నుండి వచ్చే వాటర్ సీతారామ కాలనీ నుండి వాసుదేవ కాలనీ నుండి చెరువు మత్తడి కాలువకు మళ్లించాలని, దానికి డ్రైనేజ్ నిర్మాణం చేయాలని, అదేవిధంగా 57 డివిజన్ నుండి వచ్చే శ్రీనివాస్ టాకీస్ నుండి వచ్చే ఏరియా నుండి వాటర్ 37లో డివిజన్ కాలనీలకు రావడం జరుగుతుంది. దాన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జి పక్క పొంటి బృందావన కాలనీ దగ్గర ఉన్న కలవడ్డు వరకు డ్రైనేజ్ నిర్మాణం చేయాలని వీరికి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా బృందావన కాలనీ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ కాడ ఉన్న కలవట్టును, అంటే ఇంతకుముందు పాతది పైపులు వేసి కలవట్టు నిర్మాణం చేశారు, దాన్ని ఇప్పుడు కలవట్టు నిర్మాణం కొరకు గతంలో ఎమ్మెల్యే గారు దానికి 35 లక్షల ఫండ్ నిర్మించడం జరిగింది. కానీ త్వరగా పూర్తి చేయాలని మేయర్ గారిని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా కాలనీ వాసులు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారు కూడా ఇక్కడ అంటే కాలనీలో ఉన్న సమస్యలు కూడా కలెక్టర్ గారికి, అదేవిధంగా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి తెలియజేయడం జరిగింది. అంటే వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని మా కాలనీకి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ వార్డులో ఉన్న సమస్యలను కూడా త్వరగా పరిష్కరించాలని పెద్దలు ప్రేమసారావు గారికి, అదేవిధంగా మేయర్, డిప్యూటీ మేయర్ గారికి కోరుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. నీట్ పేపర్ ముసుగులో సంఘ విద్రోహ శక్తులను పెంచి పోషిస్తూ దేశంలో అలజడి సృష్టిస్తున్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా చేపట్టడాన్ని నిరసిస్తూ బుధవారం లక్షటిపేట పట్టణంలోని బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరవెల్లి రఘునాథ్ మాట్లాడుతూ, దేశ చరిత్రలో ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా ప్రధానమంత్రి ఇంటి ముందు నిరసన ధర్నా చేయలేదన్నారు. అటువంటి ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ ప్రధాని ఇంటి ముందు ధర్నా నిర్వహించడం సిగ్గుచేటని, ఇది అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. నీట్ పరీక్షలో విద్యార్థులకు న్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ జరిపించి 13 మందిని అరెస్టు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించిందని తెలిపారు. అయినప్పటికీ నిరసనలు తెలపడం సమంజసం కాదన్నారు. ఒకవేళ సమస్యలను పరిష్కరించుకోవాలంటే పార్లమెంట్లో మాట్లాడాలి, కానీ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు అక్కడ హాజరు కాకుండా ప్రధాని ఇంటి ముందుకు వెళ్లి నిరసన తెలపడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. దీనికి నిరసనగానే ఈరోజు దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న మధ్యాహ్నము పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీ నాయకుడైన రాహుల్ గాంధీ గారు పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే పార్లమెంట్లో మాట్లాడలేక, పార్లమెంట్లో ఒక సమస్య మీద, పెద్ద సమస్య అయితే మీరు ప్రతిపక్ష పార్టీ నాయకులు, మీకు రాజ్యాంగం హక్కు కలిగించింది. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న గౌరవం లేదు, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అంటే గౌరవం లేదు. పార్లమెంట్లో ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మాట్లాడాల్సింది పోయి ప్రధానమంత్రి గారి ఇంటి ముంగట పోయి కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేయడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ కూడా ప్రధానమంత్రి గారి ఇంటి ముంగట ప్రతిపక్ష పార్టీ నాయకుడు ధర్నా చేయలేదు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ నాయకునికి మాట్లాడడానికి పార్లమెంట్ ఉంది. పార్లమెంటులో నీట్ పేపర్ లీక్ మీద చర్చ పెట్టడానికి ప్రధానమంత్రి గారు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కానీ ఒక చిల్లర నాయకుల్లాగా, చిల్లరగాని లెక్క పోయి అక్కడ ప్రధానమంత్రి గారి ఇంటి ముంగట ధర్నా చేపట్టడం చాలా బాధాకరమైన విషయము. రాహుల్ గాంధీ గారికి నిజంగానే నీట్ పేపర్ సమస్య మీద మాట్లాడాలనుకుంటే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడాలి. ప్రధానమంత్రి ఇంటి ముంగటికి పోయి ధర్నాలు కాదు చేయాల్సింది. ఇది కేవలం ఒక యాంటీ నేషనల్ ఫోర్సెస్ అందరు కలిసి వేస్తున్న డ్రామా తప్పించి దీంట్లో నిజమైన వాస్తవాలు ఏవి లేవు. ఇప్పటికే నీటికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. 13 మంది అరెస్ట్ అయినరు, పరీక్ష మళ్ళా నిర్వహించారు, రిజల్ట్స్ వచ్చేసినాయి. కానీ
కొన్ని యాంటీ నేషనల్ ఫోర్సెస్ అన్ని కలిసి కొత్త డ్రామాను పెట్టారు. నిన్న ప్రధానమంత్రి గారి ఇంటి ముంగట రాహుల్ గాంధీ గారు చేపట్టినందుకు ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారికి వ్యతిరేకంగా ఇవాళ లక్షపేట నాయకులందరూ కలిసి నిరసన తెలియజేశారు. సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని ఏఐటీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకటస్వామి అన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని శాంతికని గని ఆవరణలో గన్ఫిట్ కార్యదర్శి రత్నం ప్రవీణ్, బ్రాంచ్ ప్రచార కార్యదర్శి మంతెన రమేష్ అధ్యక్షతన నిర్వహించిన గేట్ మీటింగ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మెడికల్ బోర్డును పారదర్శకంగా నిర్వహించకుండా ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్మికులు తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత 13 సంవత్సరాలుగా రాజకీయ జోక్యం పెరిగిపోయిందని ఆరోపించారు. దీంతో సింగరేణి సంస్థ దివాలా తీయడంతో పాటు ప్రభుత్వం తీసుకున్న అప్పులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ జోక్యంతో సింగరేణి సంస్థ ఇబ్బందులు పాలవుతుందని పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా మెడికల్ బోర్డు నిర్వహించలేదని తెలిపారు. ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు దిగివచ్చి సింగరేణి యాజమాన్యం మెడికల్ బోర్డు నిర్వహిస్తుందని వెల్లడించారు. ప్రభుత్వం సింగరేణి సంస్థ అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హాకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఫిట్ సహాయ కార్యదర్శి దాడి రమేష్, నాయకులు రత్నం, ఐలయ్య, మెన్స్ కమిటీ, సేఫ్టీ కమిటీ, టెంపుల్ కమిటీ, క్యాంటీన్ కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు. కాబట్టి మన శాంతిగాని కార్మికుల పక్షాన తక్షణమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పక్షపాతం లేకుండా ఖచ్చితంగా అసెంబ్లీలో ఈ చట్టాలను అమలు చేయమని తీర్మానం చేసి పంపాలి. వీటిని మేము చేయమని యథావిధిగా కొనసాగిస్తామని చెప్పాలి అని మన కార్మికుల తరఫున మనందరం డిమాండ్ చేయాలి. అదే రకంగా మరొక ముఖ్య విషయం ఏంటంటే, మేము ఈ సింగరేణి కానీ భారతదేశం కానీ ఈరోజు ఒకసారి మీరు అర్థం చేసుకోండి కార్మిక సోదరులారా, మీరు అందరూ హయ్యర్ ఎడ్యుకేటెడ్. ఈరోజు భారతదేశ పరిస్థితి ఎట్లున్నది? ఈరోజు రైల్వేలను ప్రైవేటీకరణ చేస్తాను, బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తాను, ఎల్ఐసీలను ప్రైవేటీకరణ చేస్తాను, మన సముద్ర తీరాలను ప్రైవేటీకరణ చేస్తాను, ఆకాశ తీరాలను కూడా ప్రైవేటీకరణ చేస్తాను. అంటే ఇవన్నీ ప్రైవేటీకరణ చేసే దానికోసమే అడవులలో నక్సలైట్లు ఉండద్దని గత సంవత్సరం మొత్తం 2005 మొత్తము 2005 నుంచి 2006 మార్చి దాకా ఊచకొత కోసిండు, దొరికిన వాళ్ళు దొరికినట్టు చంపేసిండు. ఎంత దారుణమైన పరిస్థితి! అసలు చంపే అధికారం భారత రాజ్యాంగంలో ఉన్నదా? చేసే అధికారం ఉన్నదా? ఈరోజు విద్యా వ్యవస్థ బాగలేదని నిన్న మొన్న కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరుతోటి యువత, విద్యార్థులు విపరీతమైన పోరాటం చేస్తాను. 20 రోజులు అమర నిరాహార చేస్తే ఆయనను పట్టుకపోయి డైరెక్ట్ హాస్పిటల్ వేసి గ్లూకోజ్లు పెట్టింది. దాన్ని నిరసిస్తూ ఆ విద్యా మంత్రి ఎవరైతున్నారో ఆయనను తక్షణమే తొలగించాలని నిర్వహిస్తున్న దాని మీద విచక్షణ రహితంగా ఢిల్లీ మహానగరంలో జంతర్ మంతర్ దగ్గర విపరీతమైన లాఠీ చార్జ్ చేసిండ్రు, బాష్పాయి విడిచిండ్రు, రబ్బర్ బుల్లెట్లతో దాడులు చేసిండ్రు. దాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 1 తారీఖు రోజు పెద్ద ఎత్తున చెలో కార్యక్రమం ఢిల్లీ సిపిఐ పార్టీది కూడా ఉంది. కాబట్టి ఏఐటీసీ శ్రేణులు కూడా అధిక సంఖ్యలో దాంట్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి కాలం చెల్లిన పార్టీలు ఏవైతున్నాయో బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఇవన్నిటి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలంటే మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఏఐటీసీ పక్షాన ఈ సింగరేణిలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు మానవత దృక్పథంతో కార్మికుల మెడల మీద ఏ గుడ్డలైతే వేలాడుతున్నదో ఆ గుడ్డల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వ మెడల మీదకి పోవాలంటే ఖచ్చితంగా మనం బాగా ఎత్తున పోరాటాలు చేయవలసిన అవసరం ఉంది. రాజకీయాల ఖచ్చితంగా ఈ ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా రేపు ఏఐటీసీ ఇచ్చే సమ్మెలో పాల్గొని ఆ సమ్మెను విజయవంతం చేస్తూ సింగరేణి పరిరక్షణ, మన సంఘాలు మనం అన్ని పోటీ కాదు, ఇవన్నీ కాదు, కార్మికుల పక్షాన ఉండాలంటే ఈ కార్మిక సంఘాలన్నిటికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రాపంచిక కార్మిక వర్గ దృక్పథంతో ఆలోచించి కార్మికులే భారతదేశంలో ఓ సంక్షోభంలో ఉన్నారు, సింగరేణిలో పెద్ద సంక్షోభంలో ఉన్నారు. కాబట్టి అన్ని సంఘాలు కలిసొచ్చి ఈ సమస్యలు పరిష్కరించాలి. మన రాజకీయాలు పక్కకు పెడదాం.
కార్మికులు ఉండాలి, ఇటు సింగరేణి సంస్థ ఉండాలి. ఈ మధ్య కాలంలో తాడిచెర్ల రెండో బ్లాకును ఒకదాన్ని ఎవరైతే కిషన్ రెడ్డి కార్మిక మంత్రి ఉన్నాడో, బొగ్గంల శాఖ మంత్రివర్యులు ఉన్నారో వారు కేవలం తాడిచెర్లనే ఒకదాన్ని తీసుకొచ్చి సింగరేణికి ఇస్తున్నా అని చెప్తుండ్రు. సింగరేణి వర్కర్స్ యూనియన్ పక్షాన సర్వే చేసిన నూతన బొగ్గానులు సింగరేణిలో ఉన్నాయి, 15 బొగ్గానులు ఉన్నాయి. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏక్ పేడ్ మాకే నామ్ పిలుపులో భాగంగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మరియు కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ సిసిఓ దిశానిర్దేశం మేరకు మందమరి సింగరేణి ప్రాంతంలో మంగళవారం మాసివ్ ప్లాంటేషన్ డ్రైవ్ బృహత్తర వృక్షరూపణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ హరిత మహోత్సవాన్ని మందమరి ఏరియా నర్సరీ ప్రాంగణంలో జనరల్ మేనేజర్ రాధాకృష్ణ స్వయంగా మొక్కలు నాటి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మందమరి జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ నల్ల బంగారాన్ని ఉత్పత్తి చేయడమే కాకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ప్రతి ఉద్యోగి ఏడాదికి కనీసం 1 మొక్కను నాటడమే కాకుండా దాని రక్షణ బాధ్యతగా దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మందమరి ఏరియా నర్సరీలో 500 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో SO2 GM GL ప్రసాద్, SK ఏజెంట్ సంతోష్ కుమార్, KK ఏజెంట్ కాదిర్, IDBGM కిరణ్ కుమార్, ఫారెస్ట్ అధికారి నవీన్, ఎన్విరాన్మెంటల్ అధికారి వెంకటరెడ్డి, వివిధ భాగాల అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులపై జరిపిన లాఠీ చార్జీని ఖండిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మందమరి కాంగ్రెస్ పార్టీ DCC అధ్యక్షుడు పిన్నెంటి రఘునాథరెడ్డి, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు బండి సదానంద యాదవ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా DCC అధ్యక్షులు పిన్నెంటి రఘునాథరెడ్డి, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు బండి సదానంద యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును నిరసిస్తూ మందమరి పట్టణం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, అందులో భాగంగానే నల్ల బ్యాడ్జీలు ధరించి మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాల ఎదుట నిరసన వ్యక్తం చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షల లీకేజీకి బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, విద్యార్థులపై లాఠీ చార్జీకి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు SC సెల్ చైర్మన్ పైడిపల్ల నర్సింగ్, జనరల్ సెక్రటరీ పుల్లూరి లక్ష్మణ్, మందమరి పట్టణ అధ్యక్షులు మందా తిరుమల రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేతృత్వం లోపల ఏదైతే నిన్న CJC కాంగ్రెస్ జనతా పార్టీ యువకులు విద్యార్థులందరూ కూడా భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల 10 సంవత్సరాల లోపల 175 పేపర్ లీకేజీలు, 67 లక్షల మంది జీవితాలతోనే ఆటాడుకున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దె దిగాలని చెప్పేసి వాళ్ళు శాంతియుతంగా చంద్రబాబు దగ్గర ధర్నా చేస్తూ ఉంటే ఆ ధర్నాలో బీజేపీకి సంబంధించిన కొంతమంది గూండాలందరూ చేరి ఆ ర్యాలీని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేయడం కాకుండా అక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా వాళ్ళ బీజేపీ గూండాలు మఫ్టీ డ్రెస్లో వచ్చి లాఠీలు పట్టుకొచ్చి స్వచ్ఛందంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై విచ్చలవిడిగా దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో సుమారుగా 300 నుండి 400 మంది దెబ్బలు తిన్నారు. దెబ్బలు తినడం కాదు, 14 మంది ఇలా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇలా ఆ విధంగా చూసుకుంటూ పోతే దాన్ని నిరసిస్తూ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు పార్లమెంట్లో మాట్లాడుతూ దాన్ని నిరసనగా వ్యతిరేకంగా, ఆ లాఠీ చార్జీలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారి ఇంటి ముందట గౌరవ పార్లమెంట్ సభ్యులు అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారి నేతృత్వం లోపల సమాజ్వాదీ పార్టీ నాయకుడు వారి నేతృత్వం లోపల అందరూ ముఖమ్ముడిగా వారి ఇంటి ముందు ధర్నా చేస్తూ ఉంటే ఆ ధర్నాలో చెల్లూరు నిజవర్గం పెద్దపల్లి పార్లమెంట్ శాసనసభ్యుడు గడ్డ వంశీకృష్ణ గారు కూడా పాల్గొనడం జరిగింది. అదే కాదు, అక్కడ చేస్తున్నటువంటి సందర్భం లోపల అంతమంది విద్యార్థులకు దెబ్బలు తాకినాయి. వారికి సరైనటువంటి వైద్యం చేయించాలి. అదే కాకుండా ఏదైతే నెట్ పేపర్ లీకేజ్ వల్ల నష్టమైనటువంటి కుటుంబాలు ఏవైతే ఆత్మహత్యలు చేసుకున్నాయో ఆ కుటుంబాలకు 5 కోట్ల రూపాయలు ఎగ్రేషన్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంటు అపోజిషన్ లీడర్ ధర్నా చేస్తున్న సమయం లోపల అక్కడ కూడా అపోజిషన్ లీడర్ అని చూడకుండా అక్కడ పార్లమెంటు సభ్యులు గౌరవ పార్లమెంటు సభ్యులను కూడా ఇష్టం వచ్చినట్టు రీతిగా ఒక రీతిలో ఎట్లయితే కొట్లాడుతారో ఆ కొట్లాడేటువంటి కార్యకర్తలాగా చూస్తూ
మా అపోజిషన్ లీడర్ మా ఎంపీలందరినీ కూడా ఇష్టారాజ్యంగా వారు ఎత్తుకపోవడం చాలా దురదృష్టకరం. వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అవమానకరం. ఈరోజు మన భారతదేశం బ్లాక్ డేగా మనం ప్రకటించుకోవాల్సిన నిన్న ఢిల్లీలో పార్లమెంట్ పరిధిలో జరిగినటువంటి ఏదైతే ఇష్యూ ఉన్నదో దీన్ని యావత్ ప్రపంచం కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారతదేశాన్నే తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఇవాళ చాలా రోజుల నుండి చెప్తా ఉన్నారు బీజేపీ ఓటు చోరీ చేస్తూ ఉన్నది అని నుండి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఎప్పటి నుండి అయితే బీజేపీ చేస్తున్నటువంటి అరాచకాలను ఎండగడుతూ మరి పార్లమెంటులో వారు చేస్తున్నటువంటి దారుణాలను ఇలా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశకృష్ణ గారు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుండి బీజేపీ చేస్తున్నటువంటి అరాచకాల పైన ఈరోజు ముందుండి పోరాడుతూ ఉన్నారు. ఒక్కటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే మొన్నటికి మొన్న రాముని పేరు చెప్పుకొని రాజ్యం మెరుస్తున్నటువంటి బీజేపీ పార్టీ లాస్ట్కి వస్తే అయోధ్య రామాయణంలో కూడా దొంగతనం చేయడం జరిగింది. అంటే ఇంత అధ్వానమైన పరిస్థితి ఉన్నదంటే ఆలోచించాల్సిన అవసరం. 250 కోట్ల రూపాయలను ఇలా దొంగతనం చేసిరంటే బీజేపీ వాళ్లకు లింకు ఉండలేంది ఆ దొంగతనం అంత పెద్ద కుంభకోణం జరుగుతుందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఏదైతే ఇవాళ కష్టపడి రాత్రి పగలు కష్టపడి ఒక ఆశయాన్ని పెట్టుకొని చదువుకున్నటువంటి విద్యార్థుల ఆశలను గల్లంతు చేస్తూ వారు ఇవాళ పేపర్ లీకేజ్ చేసిన సందర్భంలో వాళ్ళు నిలదీసి అడిగినందుకు వారిపైన లాఠీ చార్జ్ చేయడం, వారిపైన టీఆర్ గ్యాస్ వదలడం అంటే ఇంత దౌర్జన్యం. బెషరత్గా వాళ్ళు అడిగారు పేపర్ లీకేజ్కి ఎవరైతే పాల్పడ్డారో వారు బాధ్యతగా రాజీనామా చేయాలని అడిగినందుకే వారు ఇలా ఇష్టరీతిన మహిళలు పిల్లలు నీట్ పేపర్ లీకేజీ విషయంలో ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులపై జరిపిన లాఠీ చార్జ్ను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద డీసీసీ అధ్యక్షులు పిన్నెంటి రఘునాథ్ రెడ్డి కార్యకర్తలతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు పిన్నెంటి రఘునాథ్ రెడ్డి, రామకృష్ణాపూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలను ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీని ప్రతిపక్ష ఎంపీలను అడ్డుకోవడం, అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పరీక్షల విశ్వసనీయతను కాపాడుకోవటంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు డిమాండ్లకు సమాధానం చెప్పకుండా ప్రజాస్వామ్యాన్ని అణిచివేసి ధోరణితో వ్యవహరించడం దురదృష్టకరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ విద్యార్థుల పక్షాన నిలబడుతుందని, నీట్ పేపర్ లీకేజీ అవినీతికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గుర్రం శ్రీనివాస్, భీమా మల్లేష్, ప్రభాకర్, మాజీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం తన యొక్క బలగాలతోని మోహరించి విద్యార్థులపై అమానుషంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వారిపై దాడి చేసి లాఠీలతో దెబ్బలు పడితే వారికి సంఘీభావంగా నిన్న రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఢిల్లీలో నరేంద్ర మోడీ ఇంటి ముందు వారికి న్యాయం జరగాలని చెప్పేసి ధర్నా చేస్తే అమానుషంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి విధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందనేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారిని, అదేవిధంగా ఎంపీలను, ప్రియాంక గారిని అందరినీ కలిసి అమానుషంగా లాఠీలతో దాడి చేస్తూ మనం నిన్న ఆల్రెడీ చూసినాం. రాహుల్ గాంధీ గారి యొక్క ముక్కు నుండి రక్తం గారినటువంటి సందర్భం కూడా మనం టీవీలలో కూడా గమనించాం, ఇలా వార్తాపత్రికలలో మనం చూసినాం. అంత అమానుషమైనటువంటి తీరుగా వ్యవహరించి
వారిని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం అనేటువంటి దాన్ని నిరసిస్తూ ఇలా నీటి బాధలకు న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ రామకృష్ణాపూర్ పట్టణం ఆధ్వర్యంలో కూడా ఇలా మేము నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసినాం. దీనికి గౌరవ పెద్దపల్లి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారు ఇక్కడికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే చేస్తా ఉన్నాం, బేటీ పడావో బేటీ సిఖావో అని చెప్పేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఎన్నికల్లో కూడా హామీలు ఇచ్చి నెరవేర్చిందో దానికి వ్యతిరేకంగా ఇవాళ సుమారుగా వాళ్ళు 2014 నుంచి ఇప్పటి వరకు 50 పైచీలకు లీకేజీలు జరిగినాయి. సుమారుగా 8 నుంచి 10 కోట్ల మంది విద్యార్థులు బారిన పడ్డారు. మరి వీరికి ఎవరు న్యాయం చేస్తారు? ఇలా ఎంతోమంది ఆత్మహత్యలు చేస్తున్నారు. ఈ వారి కుటుంబాలను ఆదుకునేటువంటి వారు ఎవరు అని చెప్పి మేము ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, పార్లమెంటులో కూడా దీనిపైన చర్చ జరగాలి. ఎవరైతే దీనిపైన నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాలి. ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్న కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి, లేకపోతే అతన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి అని చెప్పి చెప్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఒక సమగ్రమైనటువంటి పరీక్ష విధానాన్ని తీసుకొచ్చి ఎటువంటి లీకేజీలకు ఆస్కారం లేకుండా చేస్తేనే ఈ యొక్క దేశ విద్యార్థులకు అనేటువంటి మంచి జరుగుతుంది తప్పే, లేకపోతే భవిష్యత్తులో కూడా విద్యార్థులకు నష్టం జరుగుతుంది, ఆర్థికంగా చాలా ఇబ్బందులు జరుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులు, మేధావులందరూ కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్లో 175 సార్లు పేపర్ లీకేజ్, 67 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగోగమ్య చర్యమైందని చెప్పి దాని మీద నిరసన వ్యక్తం చేస్తుంటే ఆ నిరసన చేసేటువంటి వ్యక్తుల మధ్యలో వాళ్ళు శాంతియుతంగా చేస్తున్నప్పుడు పోలీసు రూపాలుగా సివిల్ డ్రెస్సులలో గూండాలను మోహరించి విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసి వాళ్ళు ప్రాణాలు కోల్పోయే విధంగా కొట్టడం జరిగింది. ఆ కొట్టడమే కాదు, అక్కడ శాంతియుతంగా చేస్తున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, యువకులు ఉన్నారో, మనం వీడియోలలో చూస్తూనే ఉన్నాం. వారు శాంతియుతంగా నడుస్తుంటే కాళ్ళల్లో కాళ్ళు పెట్టి, కట్టెలు పెట్టి, నెట్టేసి కొట్టడం, అమానుషంగా వివరించిన దానికి నిరసనగా గౌరవ పార్లమెంట్ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా నరేంద్ర గారి మోడీ ఇంటి ముందట 3 గంటల పాటు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. నిరసన వ్యక్తం చేస్తూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు తోపులాట చేస్తూ మా రాహుల్ గాంధీ గారికి గాయమైన విధంగా కూడా పోలీసులు ప్రవర్తించడం జరిగింది. ఇదే కాదు, మేము ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవాళ ఆందోళన చేస్తున్నాం. ఎందుకు ఆందోళన చేస్తున్నాం? ఇవాళ భారతదేశం సుభిక్షంగా ఉండాలి, ప్రపంచ దేశాలలో ధీటుగా యువత రాజ్యం ఉంది, యువకులు ఎక్కువ ఉన్నారు ఈ దేశం లోపల, యువత ఏ నిర్ణయం తీసుకుంటూ ఆ నిర్ణయం ప్రకారంగా దేశ భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచన పరంగా పోతుంటే ఇలా నరేంద్ర మోడీ గారు తన తుగ్లక్ పాలలేక తనకు వ్యతిరేకంగా ఆ ప్రభుత్వం చేసేటువంటి పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా ఇలాంటి ధర్నాలు రాష్ట్రంలో చేస్తుంటే కేవలం తన వ్యక్తిగత గూండాల్లాగా పోలీసులను వివరించి దాడి చేయడం అమానుషం. దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం. అదే కాదు, ఆ ధర్నాలో కూడా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దపల్లి రెడ్డ వంశీకృష్ణ గారు కూడా పాల్గొనడం జరిగింది. వారిని కూడా గరగర ఈడ్చుకోబోతున్నారు మనం చూస్తున్నాం. అంటే ఇలా శాంతియుతంగా చేస్తున్నటువంటి, గాంధీ మార్గంగా చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలను కూడా రణరంగంగా మార్చుతున్నారు. కనుక దీన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. తప్పకుండా నరేంద్ర మోడీ గారు ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో విద్యాశాఖకు అతని వెంటనే క్యాబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. నిరుపేద ఇల్లు లేని కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మందమరి ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఇల్లు లేని పేద కుటుంబాల వారు నిరవధిక ధర్నా నిర్వహిస్తున్నారు. ఇల్లు లేని పేద కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇల్లు లేని కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయకపోగా మధ్యన బ్రోకర్లు కొంతమంది పేద కుటుంబాల అవసరాలను ఆసరాగా చేసుకొని ఇండ్లు మంజూరు చేయిస్తామని డబ్బులు గుంజుతున్నారని ఆరోపించారు. నిజమైన ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసేంత వరకు ధర్నా విరమించేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పారు. అంటే మీకు ఇండ్ల ఎలిజిబిలిటీ ఉందా? మరి సెకండ్ లిస్ట్ లో పేరు కూడా ఉన్నది, అక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ లో ఉత్తమ పేరు లేదు. మాకు అందుకోసం అర్హులం, మాకు ఎందుకు ఇల్లు రావద్దు? మేము ఓటేసినాం కాబట్టి మేము బరాబర్ అడుగుడే
అట్లా లేకనే మేము నిన్న మీరు పోలీస్ స్టేషన్ ఏం జరిగింది మరి నిన్న? పోలీస్ స్టేషన్ పోయింది, అది నా పర్సనల్ విషయం సార్. దానికి దీనికి సంబంధమే లేదు, అది నా పర్సనల్ విషయము. పర్సనల్ విషయంలో పోయినా నేను దానికి వేరే పైసలు అది మా ఆయన పని చేసిన పైసలు కాంప్రమైజ్ అయినా అయిపోయింది. నన్ను తిట్టినందుకు కాంప్రమైజ్ అయినా, అంతేగాని ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదు. అంటే నిన్న తిట్టినందుకు ఆయన పైసలు ఇవ్వలేదా? లేదు సార్, మా ఆయనకు మేము పని చేసినాం సార్. మేము పని చేస్తే అది ఏమైందంటే మేము అడ్వాన్స్ తీసుకున్న కింద అది వేరే గొడవ, అది దీనికి సంబంధమే లేదు. ఆ తీసుకున్నది ఆయన వ్యక్తి ఏమన్నాడంటే వస్తే నీకు ఇల్లు రాకుండానే చేస్తానే అన్నాడు. ఆయన లంచం తీసుకున్నాడు, జంగపల్లి రాయిసం లంచం తీసుకొని ఇప్పుడు ఆ విషయానికి దీనికి కాంప్రమైజ్ అని పెట్టింది. కానీ దానికి కాంప్రమైజ్ కాదు, నన్ను తిట్టినందుకు నేను కాంప్రమైజ్ అన్నా. పోనీలే పిల్లలు కలవడు కదా అని వదిలేసిన నేను. ఇప్పుడు జంగపల్లి రాయేష్ పైసలు ఇచ్చేది ఉందని మరి మాట్లాడుకుందాని పెద్ద వెళ్తే పోతలేరట కదా. మేము పోయొచ్చినాం సార్, ఆల్రెడీ పోయొచ్చిన తర్వాత మాకాడ నచ్చలే సార్, మాకాడ న్యాయం జరుగుతలేదు. పోలీస్ స్టేషన్ న్యాయం జరగాలని నేను ఎస్ఐ సార్ ఫోన్ చేసి సార్ ఇక్కడ నాకు న్యాయం జరుగుతలేదు అని చెప్పిన. సార్ కూడా టైమింగ్ చూసుకున్నాడు. వీళ్ళు ఎందుకు అట్లా తీసిండని ఆల్రెడీ నిలదీసిండు ఆయనను. జంగపల్లి రాష్ట్రం నిలదీసిండు, ఎందుకు ఆ వీడియో తీసినావనంటే అది రాలేదంటే 5 నిమిషాలు లేట్ అయితే నువ్వు వీడియో తీస్తావని చెప్పేసి అక్కడ కొట్లాడేది సార్ తిట్టిండు ఆయన. ఇప్పుడు రెండో లిస్ట్ లో పేరు వచ్చిందని వాళ్ళు చెప్పారు మరి. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ అరెస్టును ఖండించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. మంచిర్యాల పట్టణం గాంధీ పార్క్ వద్ద నిరసన చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. మంచిర్యాల కార్పొరేషన్ 39వ డివిజన్ బృందావన్ కాలనీలో పర్యటించిన అదనపు కలెక్టర్, మేయర్, డిప్యూటీ మేయర్. కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులు. ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేపట్టడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ పార్టీ నాయకులు. మంచిర్యాల జిల్లా లక్షటిపేట్ బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై నిరసన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.